పురుషులతో పోలిస్తే గుండె జబ్బులు అనేవి మహిళల్లో కూడా చాలా ఎక్కువగానే వస్తుంటాయండి. ఎందుకంటే మన సమాజంలో ఒక అపోహ అనేది ఉంది, మహిళల్లో గుండె జబ్బులు రావు. ఇది కరెక్ట్ కాదు. ఇంకా ముఖ్యంగా మనం ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే, మహిళల్లో కనుక గుండె జబ్బులు వస్తే దాని వలన వచ్చే దుష్ఫలితాలు అనేవి పురుషుల కన్నా కూడా ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మరణం యొక్క పర్సంటేజ్ అనేది కూడా మహిళల్లో ఎక్కువగా సంభవిస్తుంది పురుషుల కన్నా కూడా. ప్రపంచవ్యాప్తంగా కూడా మనకి అన్ని క్యాన్సర్లు, మనకి సర్వైకల్ క్యాన్సర్ కానీ, బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, ఎండోమెట్రియల్ క్యాన్సర్ కానీ, అన్ని క్యాన్సర్ల కన్నా కూడా గుండె జబ్బున బారిన పడే మరణాల సంఖ్య, వారి సంఖ్య ఈవెన్ మహిళల్లో కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మనకిప్పుడు WHO అధ్యయనాలలో వెల్లడైంది ఏంటంటే, ప్రతి ముగ్గురిలో కూడా ఒకరు గుండె జబ్బుల బారిన పడి చనిపోవటం అనేది జరుగుతుంది. కాబట్టి మహిళల్లో గుండె జబ్బులు రావు, వచ్చినా ఓన్లీ చాలా ఓల్డ్ ఏజ్లోనే వస్తాయి అనేది కరెక్ట్ కాదు. మహిళల్లో కూడా గుండె జబ్బులు అనేవి రోజు రోజుకి పెరుగుతున్నాయి. మనందరికీ తెలుసు, మహిళలు అనేవాళ్ళు మనకి ఇంటికి ఆధారం. వాళ్ళ ఆరోగ్యపరమైన విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది.